శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. జనవరి 7 వృశ్చిక రాశి జాతకులకు జరగబోయే శుభ అశుభ ఫలితాలను గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి జాతకులకు ఏ విధమైన ఆశ్చర్యమైన కార్యాలు జరగబోతున్నాయో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకే గనక అర్థమైపోతుంది. ఛానల్కి స్వాగతం. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే కనుక మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ వరకు చేరుతుంది. ఏ తేదీలో ఏ పనులు ప్రారంభిస్తే మీరు తప్పక విజయాన్ని పొందుకుంటారు అనేది ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. మీరు ఈ వీడియోని సమాచారాన్ని బహుశా మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసినట్లయితే లాభదాయకంగా ఉండబోతుంది. ఇక వివరాల్లోకి వెళితే 2025లో ఈ జాతకుల గురించి పరిశీలించినట్లయితే గనక జన్మ రాశిలో గ్రహాల సంచారం నడుస్తుంది. దానివల్ల వృశ్చిక రాశి జాతకులకు కొద్దిగా కష్టం అనేది ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి మీరు బాగా కష్టపడినా కూడా ఫలితం అనేది ఎక్స్పెక్ట్ చేసినంతగా ఉండదు. ఈ రాశి వారు గురుబలం అద్భుతంగా ఉంటుంది కాబట్టి కష్టాలు వచ్చినా సరే వాటి నుండి బయటపడతారు. ముఖ్యంగా ఈ వీడియోలో తెలుసుకోబోయే ప్రత్యేకమైన పరిహారం వల్ల ముందుగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అంటే విద్యా రంగాల్లో అభివృద్ధి అనేది సాధిస్తారు. చదువులో చక్కగా రాణిస్తారు. గురుబలం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం అనేది సాధిస్తారు. ఈ రాశి వాళ్ళకి ఈ సమయంలో ఉద్యోగం వచ్చే యోగం అనేది అద్భుతంగా గోచరిస్తుంది. ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగం సాధించాలని కష్టపడుతున్నారో వారికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కష్టంతోనే అద్భుతమైన అభివృద్ధి అనేది సాధిస్తారు. పదోన్నతులు పొందుకుంటారు. ఒత్తిడి సైతం తగ్గిపోతుంది. ఉద్యోగం చేసే చోట మీ ఎదుగుదలకు అడ్డుపడేవారు తారసపడతారు. వారితో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా వ్యాపారంలో అద్భుతమైన అభివృద్ధిని, అద్భుతమైన లాభాలను చూసే అవకాశం కనిపిస్తుంది. అయితే భాగస్వామ్య వ్యాపారం చేసేవారి మధ్య కొంత భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా వ్యాపారం అద్భుతమైన అభివృద్ధిని, అద్భుతమైన లాభాలను చూస్తారు. అయితే భాగస్వామి వ్యాపారం చేసేవారి మధ్య కొంత భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఎక్కడైనా సరే ఉద్యోగం చేసే చోట అవ్వచ్చు, వ్యాపారం చేసే చోట అవ్వచ్చు, నోటిని అదుపులో ఉంచుకొని మాట్లాడాలి. గుర్తుపెట్టుకోండి. ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అంటే గనక జన్మనామంలో గ్రహ సంచారం వల్ల అంటే అప్పుడప్పుడు కొన్ని కష్టాలు నష్టాలు వచ్చిన గురుబలం మాత్రం ఈ రాశి వారికి అద్భుతంగా కాపాడుతూ వస్తుంది. వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. ముందు కొద్దిగా ఇబ్బందులు సమస్యలు వచ్చినప్పటికీ గురుబలం వల్ల అవన్నీ పరిష్కరించుకుంటారు. అలాగే గురుబలం అద్భుతంగా ఉంది కాబట్టి ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. మీరు డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నమైనా సరే, ఏ ఫలితమైనా సరే మీకు అద్భుతంగా మీకు అనుగుణంగా మారిపోతుంది. రాహుకేతువుల వల్ల ఒక్కొక్కసారి కష్టం కూడా కలుగుతుంది. ఎక్కువగా పడవలసి వస్తుంది. అయినప్పటికీ అంతిమంగా మాత్రం ఈ రాశి వారికి విజయమే వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి చెప్పొచ్చేది ఏంటంటే బంధుమిత్రులు వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులు మీ వెనుక ఈర్ష్య, అసూయలు ప్రదర్శించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీరు ఒకటి మాట్లాడితే వారికి ఇంకోలా అర్థమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి తగువులకు, సమస్యలకు, గొడవలకు దూరంగా ఉండండి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.